కోసం గర్భిణీ స్త్రీల కోసం చేస్తాను. ఏంటండి చెప్పండి ఒకసారి. వివాహం కాని వారి కోసం, గర్భం లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం చేయండి. ఓకే ఓకే. అది నాది నెట్ ఒంట్లో సరిగా అందుతలేదండి. సరే, స్తోత్రం 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 నాయన, స్తోత్రం 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 నాయన, స్తుతులు. దైవ కుమారుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకారుడా, అద్భుతకారుడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడానికి వందనాలయ్యా. మహోన్నతుడైన యేసయ్యానికి వందనాలు, సర్వోన్నతుడైన యేసయ్యానికి వందనాలు తండ్రి. సర్వమెరిగిన సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. రేపు పట్ల కార్యాలు చేస్తున్న దేవుడు యేసయ్య, ఈ రోజు నా తండ్రి నాయన అయ్యా, మనం ఎక్కడెక్కడ వారి ముఖ్య కుటుంబంలో చేరిన ప్రభా అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా తండ్రి ప్రార్థనాత్మతున్న దేవానికి వందనాలయ్యా. ఆరాధించే ఆత్మ దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఎటువంటి తలంపులు చేస్తున్నాము, ఎటువంటి ప్రభా నేను చూసిన నేత్రాలు మాకు దయచేయండి, నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి. మాలో ఉన్న అల్ప విశ్వాసం తొలగించండి దేవా. విశ్వాసం కలిగి నేను పరిశుద్ధాత్ముడ అద్వితీయకారుడా, ఆశ్చర్యకారుడా, రేపు పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నవాడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. లోకరక్షకుడా, లోకనాథుడానికి స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి, ఉదయకాల సమయంలో నా తండ్రి ఎక్కడెక్కడ ఒకే కుటుంబాలు చేరిన ప్రభా అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించుండగా నా తండ్రి మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మా ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. ఇదిగా నా తండ్రి నాయన, మరిగా నాయన నాయన వివాహం కాలేని బిడ్డలకు నాయన చక్కని వివాహాలు జరిపించండి ప్రభా. వివాహం అన్నిటికంటే ఘనమైనదన్న తండ్రి, బిడ్డలు పొందుకున్నట్టుకు నాయన గారుడా, ఆశ్చర్యకారుడా, రేపు కోట్ల గొప్ప కార్యాలు చేస్తున్నవాడా నీకే స్తుతులు స్తోత్రం 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 తండ్రి. అదే విధంగా నా తండ్రి నాయన అయ్యా, గర్భం లేని బిడ్డలంగా నాయన గర్భం దాల్చి కొరకు దయచండి తండ్రి. గర్భఫలం తండ్రి నాయన ఆ బిడ్డలైనా పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి ప్రభా నాయన. అయ్యా, ఎవరైతే నాయన బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో మీకు తెలిసిన ప్రభా, వాళ్ళ గర్భాలని మీరు తెరవండి దేవా, గర్భాలను తెరవండి తండ్రి యేసయ్యా. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా నా తండ్రి, ఉదయకాల సమయంలో నా తండ్రి అయ్యా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా, మరి వచ్చి ఏడాది కల్లా నాయన సంటి బిడ్డతో మందిరంలోకి వచ్చినైనా గొప్ప సాక్షి బిడ్డల వల్ల జీవించే జీవితాలైనా అయ్యా, మౌనికకి రేపుకాకి నాయన, సరితకి నాయన నాయన నా తండ్రి నాయన, నా తండ్రి నాయన అనిత గారికి నాయన తండ్రికి పొందుతున్నారు ప్రభా. బిడ్డలందరికీ కారుడా, ఆశ్చర్యకారుడా, రేపు పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నవాడా యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే నా ప్రభా నాయన అయ్యా, గర్భంతో ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాయన కానుకలు దయచండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా, మీరు సుఖమైన కనిపిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా, వాళ్ళ డెలివరీ విషయంలో మీరు తోడుండండి తండ్రి నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. బిడ్డలను మీరు కనికరించండి, కృపను చూపించండి అయ్యా. ఈ గాయపడి వస్తుంటే ముట్టండి ప్రభా. స్వస్థపరిచే యెహోవా, మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడు అన్నారు బిడ్డలు తెలుసుకుంటున్నారా. జ్ఞానం తెచ్చండి దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడానికి వందనాలు ప్రభా. ఈ రోజు నాయన మీరు మాలో ఉండండి దేవా, మేము మీద ఉండకుండా దయచేయండి ప్రభా. ఈ రోజు నా తండ్రి నాయన మేము ఆత్ముడా, పరిశుద్ధాత్ముడా, నమ్మదగిన వాడ, యథార్థవంతుడు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పాటల ద్వారా నేను మహిమ పరిచయ కృపను దయచేయండి తండ్రి. అలాగే నా తండ్రి నాయన
ఆరాధన చేస్తున్న ఆ బిడ్డలైనా ఆత్మతో సత్యంతోనైనా ఆరాధించే శక్తిని దయచేయండి. పరిశుద్ధాత్మ తాకినైనా ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా. అలాగే నా ప్రభా కీర్తన బాగా చదువుచుండగానైనా అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం దయచేయండి తండ్రి. అలాగే నా ప్రభా నా తండ్రి నైనా దైవ సేవకులనైనా వాక్యాలు తెచ్చుండగానైనా సేవకుల్ని చూసేట్టు మరి పచ్చిమి నోటు బరగలు వాడుకునైనా ఆ బిడ్డను అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యో ఇదిగో నా తండ్రి ఇంకా మా ప్రార్థన ఏమైనా తప్పులుంటే క్షమించండి తండ్రి. అయ్యో మా ప్రార్థన జీవితాలను సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేడని పరిశుద్ధ బ్రతులాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. షలోం అండి. సంజయ్ గారు చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చేలాగా ఎగ్జామ్ రాస్తున్న వారికి, ఉద్యోగస్తుల కోసం, వ్యవసాయదారుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం చేయండి అమ్మా. అలాగే స్తోత్రం ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. మహాపరిశుద్ధ మహాగణుడ శక్తిమంతుడ నీకు వందనాలు ప్రభా. ప్రార్థన ఆలకించండి దేవ, అంగీకరించండి నాయన. నిధుల ప్రభా ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇప్పుడు వరకు చేసిన బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారు. నా ప్రార్థన యొక్క పరమని చేర్చుకోమని అడుగుతున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు సహాయకుడు నాయన నీకు వందనాలు. నీ ప్రేమ గొప్పది తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాయన మమ్మల్ని అందరినీ ప్రేమించిన ఆయన ఒక కుటుంబముగా చేర్చిన ఆయన నీ యొక్క సన్నిధిలో ప్రార్థించుటకు నా తండ్రి నీ కృప చూపినందుకు వందనాలు ప్రభా. మరి నా తండ్రి ఇగనైనా చదువుకున్న బిడ్డలకు నా తండ్రి, చదువుతున్న బిడ్డలకు నా ప్రభా, అయినా పరీక్షలు జరుగుతున్న బిడ్డ మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభా. ఏ యొక్క సబ్జెక్టు వదిలివేయకండి ప్రభా. అన్ని సబ్జెక్టులు చక్కగా నా తండ్రి రాయుటకు నా తండ్రి మీరు సహాయం చేయండి. ఈ యొక్క దీవెలతో నింపునైనా ప్రభా నా తండ్రి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ప్రభా. మంచి ర్యాంకుతో బిడ్డలు పాస్ అవుటకు నా తండ్రి గొప్ప సాక్ష్యం చెప్పుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాను. దేవాది దేవుడా, కృపా సత్య స్వరూపుడా, మరి నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఉద్యోగం చేయుచున్న బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. వాళ్ళకి నా తండ్రి నా ప్రభా నాయన వాళ్ళ ఉద్యోగాలు చేయుచుండగా నా తండ్రి నీ యొక్క దేవునితో నింపునైనా సమయానికి జీతాలు పడటకు మీరు సహాయం చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు నా తండ్రి ఉద్యోగం అనుగ్రహించిన ఆయన తండ్రి వాళ్ళకి ఉపాధిని కల్పించమని అడుగుతున్నాను నాయన. వాళ్ళు చదువుకు తగ్గట్టుగా నా ప్రభా ఆయన ఉద్యోగాలు ఇమ్మని అడుగుచున్నాను తండ్రి. విషయానికి వందనాలు అయ్యా, వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన తండ్రి. యవనస్తులకు ప్రభా రక్షణ ఇవ్వండి, మారు మనసుని దేవా. నీ కృపా దీవెన ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు. అప్పటి వరకు ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారు. ప్రార్థన ద్వారా నా ప్రభా, కీర్తన ద్వారా, వాక్య పరిచయం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని నడిపించిన ఆయన ఇది మొదటి లాస్ట్ వరకు మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరచండి ఆయన. వాక్యం ద్వారా మాట్లాడు దేవా. మా తండ్రి నీకు వందనాలయ్యా. వాక్యం నా తండ్రి ఏసయ్యానికి వందనాలు ప్రభా. నాయన నా తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ఇవ్వండి దేవా. మరి నాయన ఏసయ్యా ఉన్నారు నా తండ్రి. నిద్రమత్తుని సామర్థ్యాన్ని తీసివే ప్రభా. నీ యొక్క సన్నిధిలో మెలుకోగలిగిన ఆయన నేను స్తుతించే బిడలాగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను తండ్రి. సర్వశక్తి సంపన్నుడా, ప్రార్థన మీరు ఆలకించండి ఏసయ్యా. ఇక నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ దేవానికి వందనాలయ్యా. గొప్ప దేవుడు, సహాయకుడు,
సర్వశక్తి సంపన్నుడు నాయన, నీకే వందనాలు తండ్రి. మరి నాయన నా ప్రార్థన మీరు ఆలకించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలమ్మా. మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి నాయన, నాకంటే ముందుగా ప్రియులు చేసిన ప్రార్థన ఆలకించున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నా ప్రార్థన కూడా ఆలకించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఎక్కడైతే 2-3 కూడి నామంపేట ప్రార్థన చేస్తారో తండ్రి, వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం ప్రభా. అయ్యా, మాకంటే ముందుగా నాయన ఇదిగో నా తండ్రి మా మధ్యలోకి నాయన మీరు వచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అయ్యా ఇట్టి రీతిగా ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ధన్యత ఎవరైతే కోల్పోతున్నారో ప్రభా, ఎవరైతే నాయన దీన్ని మరి నిర్లక్ష్యంగా అనుకుంటున్నారో ప్రభా, అట్టి వారందరినీ కూడా నాయన నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, మరి సెల్ సరిగ్గా పనిచేయట్లేదు నాయన. మరి నాయన, మరి నా తండ్రి నెట్వర్క్ విషయంలో కానీ ప్రభా, అయ్యా సిగ్నల్ విషయంలో కానీ ప్రభా, ఏది ఆటంకం రాకుండా ప్రభా అందరూ వాడబడ్డానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రార్థనలో మీరుండండి, పాటల్లో మీరుండండి నాయన. ఇదిగో ఆరాధన చేస్తున్న మరి సరోజిని గారిలో మీరుండి ప్రభా, ఆత్మతో సత్యంతో ఆరాధన జరిగించుకోండి ప్రభా. ఈరోజు మరి వాక్యం చెప్పడానికి వస్తున్న సేవకుల్లో మీరుండండి. జాషువా గారిలో ప్రభా, అనేక మంచి మర్మాలు మాకు తెలియపరచండి ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. యవనస్తులను పట్టుకోండి ప్రభా, యవనస్తులను నాన్న ప్రభా నీ సన్నిధికి నడిపించుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య, అయ్యా మరి యవనస్తులు ప్రభా పాపంలో పడిపోతున్నారు ప్రభా. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు మరి నాయన వారికి ఉన్నటువంటి ప్రతి చెడు వ్యసనం నుండి వారిని తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా లోకం అనే బంధకంలో పడిపోకుండా, లోకం అనే లోకాచారాల్లో మునిగిపోకుండా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభా నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ప్రభా ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, అయ్యా మరి నాయన మరి అవనస్తులు స్పీడ్ గా డ్రైవింగ్ చేస్తూ ప్రభా, అయ్యా మరి యాక్సిడెంట్లు గురైపోతున్నారు ప్రభా. అటు వారు ఎవరు కూడా యాక్సిడెంట్లు గురి కాకుండా ప్రభా ప్రతి ఒక్కరి బిడ్డలు కూడా ఆయన క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా మరి చంటి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి బాబు, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తల్లిదండ్రులను పట్టించుకోకుండా తిరుగుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. తల్లిదండ్రులు నాయన ఇదిగో నా తండ్రి భారమైపోయిన వారు కూడా ఉన్నారు ప్రభా. అట్టి వారు వృద్ధులను వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు ప్రభా. అయ్యా అట్టి వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి దిక్కుమొక్కు లేని దరిద్రుల వల్ల తిరుగుతున్న వారు ఉన్నారు, అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మతిస్థిమితం లేక రోడ్డులంతా తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు ప్రభా. అట్టి వారిని కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఏమీ లేక ప్రభా, అయ్యా ఆస్తి లేక మరి కష్టపడడానికి శరీరం సహకరించక నాయన అడుగు తినేవారు ఉన్నారు ప్రభా. ఆయన భిక్షకాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి, రైల్వే వారిని జ్ఞాపకం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఎవరైతే నాయన మరి మరణకరమైన రోగాలతో బాధపడుతున్నారో ప్రభా, ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో తండ్రి, ఎవరైతే నాయన చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన నీకు ఆపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, నేను చేసిన ప్రార్థనని ప్రతిఫలం దయచేయమని అడుగుచు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య,
ఏసయ్యా ఏసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, మరి తల్లిదండ్రులు లేని బిడ్డలు నాయన అనాథగా బతుకుతున్నారు ప్రభా. అయ్యా అట్టి వారిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకు స్తోత్రాలు. ఎవరు కూడా లోకంలో అనాథలుగా ఉండకూడదు ప్రభా. అందరూ కూడా నాయన ప్రభా అన్నీ ఉండి అయ్యా ఏమీ లేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి నువ్వు దరిద్రత వహించావు తండ్రి. అయ్యా నీకు వందనాలు 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 స్తోత్రాలు నాయన. ఎదవరాల పక్షంగా వ్యాజ్యమాడండి తండ్రి. ఎదవరాలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన యేసయ్య, ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానమును, తెలివిని, బుద్ధి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య, మరి జూమ్లోకి వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. వారికున్న కోరికలను సిద్ధింప చేయండి ప్రభా. వారికున్న ఆలోచనలను ఆయన నీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ ఉద్దేశంతో ఏం అడుగుతున్నారో నీకు ఎరిగిన దేవుడవు ప్రభా. అయ్యా నీ చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయ్యా రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు, వారిని అందరినీ కూడా ముట్టమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నిన్నటి దినం జరిగినటువంటి నాయన మరి నాయన దొంగల్ని మార్చమని, వ్యభిచారులను మార్చమని ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా దొంగల్ని మార్చే దేవుడవు ప్రభా. అయ్యా ఎంతో మంది దొంగలు సాక్ష్యం ఇస్తున్నారు ప్రభా. అయ్యా మరి మేము దేవుని ఎరక్క ముందు ఇలా దొంగతనం చేసేవారము, దేవుడు మనసు మార్చి మమ్మల్ని ఇలాగ సాక్షిగా నిలబెట్టారని ఎన్నో సాక్ష్యాలు వినపడుతున్నాయి. ఇదిగో నిన్న దినం జరిగినటువంటి నాయన దొంగతనాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఆ దొంగ ఏమైతే దొంగిలించాడో ప్రభా, ఎవరు షాపులైతే నాయన ఏమేమి పట్టుకెళ్ళిపోయాడో ప్రభా, ఆ బిడ్డకు నాయన ఉదయకాల సమయంలో ప్రభా మారు మనసు దయచేయండి అయ్యా. అయ్యా ఎంతో మరి నాయన ఆస్వాదిస్తానని జోషువా గారు చెప్పారు ప్రభా. అయ్యా ఇతబాబు గారు నువ్వు ఆస్వాదిస్తానన్నావు, అభివృద్ధి పరుస్తానన్నావు ప్రభా. అయ్యా అయ్యా బిడ్డకున్న అయ్యా నిందలన్నీ తొలగించి ఎక్కడైతే నిందలు పడ్డావో అక్కడ నేను ఘనంగా హెచ్చిస్తానని చెప్పావు కదా నాయన. నువ్వు చేసిన వాగ్దానములు ప్రభా. అయ్యా నీ వాగ్దానములు తండ్రి నెరవేర్చే దేవుడవు ప్రభా. మరి ఇప్పుడు చూస్తే మరొక సమస్య ప్రభా, ఒకదాని మమ్మటి ఒకటి సమస్యలు వస్తున్నాయి ప్రభా. అయ్యా నేను నిందలు పడలేనని బాధపడుతున్నాడు ప్రభా. అయ్యా అయ్యా మరి నాయన అయ్యా మరి నువ్వు వస్తువులు ఇచ్చిన వారికి వస్తువులు అప్పగించాలి కదా ప్రభా. అయ్యా వారు ఎన్నో మాటలు అంటారు అయ్యా, మరి వారు నమ్మరు కదా నాయన యేసయ్య. ఆ వస్తువులు నాయన నా వస్తువు నాకు లేదంటే ధనమనయ్యని ఒత్తిడి చేస్తారు కదా నాయన. అయ్యా ధనం ఇవ్వడానికి బిడ్డ దగ్గర ధనము లేదు కదా నాయన. అయ్యా నీకు వందనాలు వందనాలు. అయ్యా మరి పట్టుకెళ్ళిన వాడు మనిషిని మార్చి నాయన మళ్ళీ తిరిగి తెచ్చి ఇవ్వడానికి కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు వందనాలు తండ్రి. ఆ వేదన నుంచి, ఆ శోక నుండి కోలుకున్నట్లు సహాయం చేయవా ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఈ బిడ్డ పట్ల ఎన్నో కార్యమని ఆశ్చర్య కార్యాలు చేసావు కదా తండ్రి. ఇప్పుడు కూడా నాయన ఆశ్చర్య కార్యం జరిగించమని అడుగుతున్నాం. జూమ్ లో చేసిన ప్రార్థన వేది అర్థం బాలేదు కదా ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు అనుకున్నాం ప్రభా. మళ్ళీ ప్రభా ఈలోగా సాతాను మళ్ళీ అయ్యా ఈ బిడ్డ పట్ల ఈ ఇంటి మీద కన్ను వేసింది ప్రభా. సాధారణ క్రియలు నాశనం చేయండి ప్రభా. ఎక్కువగా నాయన జోషువా పాస్టర్ గారు చెప్పారు, ఎక్కువగా ప్రభా ప్రార్థనలో ఉండమని చెప్పారు ప్రభా. అయ్యా మరి నీలో ఆయన నిలకడగా ఉండమని, ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్పారు ప్రభా. ఈ బిడ్డకు నాయన విశ్వాసం గల ప్రార్థన అయ్యా నేర్పించమని అడుగుతాను. నీలో మరి చూపించండి దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య అయ్యా ఇది ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ఎవరైతే నాయన మరి ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో మా దేశంలో ఉన్నటువంటి దేశాధికారులని మీకు చేతికి అప్పగిస్తున్నాం. దేశంలో ప్రభ ఎటువంటి మరి గొడవలు కానీ ఏమి కుట్రలు కుతంత్రాలు ఏమీ లేకుండా ప్రభా అధికారులకు మధ్య సమాధానం దయచేయండి ప్రభా. అధికారులకు మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా న్యాయంగా పరిపాలన చేయడానికి నాయన వారికి మంచి మనసును దయచేయండి ప్రభా. నీకు వందనాలు వందనాలు. అయ్యా జూమ్ కాల్ చూస్తున్న ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ఇతర దేశాలు చూస్తున్నారో వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభా మా కోసం ప్రార్థన చేస్తున్నారు, మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాను గుర్తెరిగి ప్రభా. అయ్యా ఇంకా అనేకమైన మరి ప్రార్థనలు చేయండి అని ప్రార్థన అవసరతలు పంపడానికి ప్రభు చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా యూట్యూబ్ లో
అయ్యా మరి ఫేస్బుక్ లో నాయన సోషల్ మీడియాలో చూస్తున్న వారందరూ కూడా నీ కృప చూపించండి. మేము కూడా సార్వత్రిక సంఘంలో కలవాలి, మేము కూడా ఆ గ్రూప్ కి వెళ్తామని ప్రతి ఒక్క బిడ్డకు ప్రేరేపణ దయచేసి నాయన అయ్యా ఈ జూమును ఆస్వాదించమని అడుగుతున్నాను. నువ్వు ఆస్వాదించే చాలు తండ్రి. అయ్యా మరి జూమ్ వర్ధిల్లుతుంది ప్రభా. అయ్యా మా మా చేతి పని కాదు నాయన. అయ్యా మేము నాయన ఎంతో మందిని పిలుస్తున్నాం ప్రభా. అందరూ జూమ్ లోకి వచ్చేటట్టు సహాయం చేయమని, అయా నిర్లక్ష్యాన్ని తీసివేయండి, నిద్రమత్తుని తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఇదిగో నా తండ్రి మరి సరోజిని గారి ఇంటి పక్కన ప్రభా, అయ్యా ఇదిగో మరి రాత్రికాల సమయంలో ప్రభా, అయ్యా యవనస్తుడు తండ్రి ఇదిగో ప్రభా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట ప్రభా. ఆ బిడ్డ నాయన ఫోన్ చేసి చెప్పింది ప్రభా. అయ్యా మా పక్కనే తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఆ కుటుంబము శోధనలో ఉంది, రోదంలో ఉంది ప్రభా. అయ్యా కన్నీరుతో ఆ బిడ్డలు నాయన విలువిస్తున్నారు ప్రభా. అయ్యా మరి ఆ చనిపోయిన కుటుంబానికి నాయన ఓదార్పు దయచేయండి అయ్యా. అయ్యా కుటుంబానికి నాయన మీరే నాయన రక్షకుడుగా ఉండండి ప్రభా. వారు నాయన అన్ని ఎరగని బిడ్డలు ప్రభా. అయినప్పటికీ ప్రభా అయ్యా అందరి కోసం ప్రార్థన చేయమన్నావు తండ్రి యేసయ్యా. యేసయ్యా అదిగో కుమార్తెలు ప్రభా, అయ్యా తండ్రి కోల్పోయి ప్రభా, భార్య నాయన భర్తను కోల్పోయి ప్రభా, అయ్యా ఎంతో దుఃఖ వేదల్లో ఉన్నారని చెప్పింది ప్రభా. అయ్యా తను కూడా అక్కడ పక్కనే కాబట్టి నాయన మరి సహకారిగా ఉండడానికి ప్రభా, వారిని ఆయన ఆదుకోవడానికి ప్రభా బిడ్డ నాయన. అయ్యా వారికి నాయన 2 గంటల నుంచి నిద్ర లేకుండా వారి దగ్గరే ఉంటూ అయ్యా వారిని ఓదార్స్తుంది ప్రభా. నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నువ్వు మాకు మంచి మరి ఆయన మనసునిచ్చావు కదా ప్రభా. ఎదుటి వారికి సహాయం చేసే మంచి మనసు మాకు ఇచ్చావు కదా నాయన. యేసయ్యా నీకు వందనాలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోమన్నావు కదా నాయన. యేసయ్యా ఇదిగో నా తండ్రి బిడ్డ నాయన మరి జూమ్లోకి రాలేకపోయినప్పటికీ నాయన నేను ఆరాధన చేస్తాను ఆ టైంకి వచ్చంది ప్రభా. అయ్యా బిడ్డ శ్వాసని చూడండి ప్రభా. నీకు వందనాలు. కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తొడమని అడుగుతున్నాం. రోదంలో ఉన్న వారికి నాయన నీవే ఓదార్పు దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా ఎంతో మంది బిడ్డలు ప్రభా బలహీనంగా ఉంటున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ప్రభా. అయ్యా మరి బీపీ షుగర్లు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పొంగదీస్తుంది ప్రభా. అయ్యా అయ్యా ఎక్కడ చూసినా అయ్యా అందరికీ బీపీ షుగర్లతోనే బాధపడుతున్నారయ్యా. అయ్యా అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో ప్రభా మరి పుణ్యవతి కొడుకు నాయన అయ్యా క్యాన్సర్ వచ్చిందంట ప్రభా. రాత్రికాల సమయంలో మరి కనబడి ప్రార్థన చేయమని అడిగింది ప్రభా. అయ్యా ఆ బిడ్డ కూడా నేను నమ్ముకున్న బిడ్డ నాయన. అయ్యా ఇదిగో క్యాన్సర్ తో ప్రభా అయ్యా మరి విజయవాడలో హాస్పిటల్లో ఉన్నాడంట ప్రభా. అయ్యా మొన్నటి దినం అయితే ఆపరేషన్ చేస్తారంట తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా మేము క్యాన్సర్ వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా అట్టి వారిలో నాయన ఆ బిడ్డను ముట్టండి ప్రభా. ఆపరేషన్ జరిగిందంట ప్రభా, సక్సెస్ చేసినందుకు వందనాలు. ఐసీలో ఉన్నాడు. అయ్యా బిడ్డను ఒక్కసారి అయ్యా తల్లి చేసిన ప్రార్థన ఆలకించండి ప్రభా. అయ్యా నీకు వందనాల బిడ్డ క్యాన్సర్ నుండి ఆ బిడ్డని విడిపించి అయ్యా మరి అది తగ్గేటట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఆ క్యాన్సర్ ఎవరికి రాకున్నట్లు సహాయం చేయని ఆయన భూలోకంలో ఆ వ్యాధిని అరికట్టమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మా దేశంలో మా రాష్ట్రంలో కానీ ఎవరికి కూడా ఆ వ్యాధి రాకున్నట్లు సహాయం చేయవా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో చంటి బిడ్డలకు వైరస్ మరి నాయన దగ్గు రూపంలో నాయన రంప మరి నాయన ఎంతో అనేక రకాలుగా వస్తుంది ప్రభా. అయ్యా ఆ బిడ్డలందరినీ కూడా ముట్టి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ వైరస్ ఏ దేశం మీదకి రాకుండా సహాయం చేయమని ప్రభా. అయ్యా అందరినీ కూడా క్షేమంగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇది హాస్పిటల్ నిండా రోగులు ఉన్నారు ప్రభా. ఆ రోగులు ముట్టండి, సహాయం చేయండి. వారు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు అయ్యా. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. అప్పుల భారంలో కూరుకుపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తీర్చుకోలేక ప్రభా అయ్యో ఎంత బలహీనంగా ఉన్నారో నీకు తెలుసు నాయన. అయ్యా అప్పులు భారంగా ఉన్నాయి. అప్పులను ప్రభా వారు మరి నాయన తండ్రి యేసయ్య మరి అప్పులను బంధకంలో పడిపోతున్నారు ప్రభా. అప్పులు తీర్చుకోలేక అయ్యా వ్యవసాయదారులు కూడా ప్రభా అప్పు తీర్చుకోలేక నాయన ఆత్మహత్యలు చేసుకోవడానికి మరి పూనుకుంటున్నారు ప్రభా. అట్టి వారు ఎవరు కూడా ఆత్మహత్యలకు లోను కాకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నా తండ్రి యేసయ్య మరి నాయన
మరి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు వచ్చేటట్లు సహాయం చేయండి. అధికారులు ప్రభా ఇదిగో రేషన్ లేని వారికి రేషన్ కార్డు ఇస్తామని ప్రభా వారంతట వారే నాయన మరి బయటికి వచ్చి ఆయన రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆయన కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. తెలంగాణలో తండ్రి యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నేను ఎవరికి ఏం అవసరం ఉందో మీకు తెలుసు నాయన. ఇగో ఇల్లు పట్టాలు ఇచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా మరి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు అధికారులు ప్రభా. అది నాయన అయ్యా పట్టాలు వట్టి పట్టాలు కాదు నాయన. అయ్యా మేము గృహం కడతాము, ఇదిగో మీ స్థలం అని చూపించడానికి కృప చూపించండి. గృహం కట్టడానికి అధికారుల మనసు ప్రేరేపణ దయచండి. నీకు వందనాలు ప్రభా. అయ్యా లోన్ పెట్టుకున్న వారికి లోన్లు రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి సేవకులు ఎంతో మంది మా జూమ్ లోకి వచ్చి వాడబడుతున్న సేవకులకు ప్రభా మందిరాలు సగంలో ఆగిపోయి ఉన్నాయి ప్రభా. ఆగిపోయిన మందిరాలను ప్రభా అయ్యా మధ్యలో ఆగిపోకుండా ప్రభా పని అంతయు పూర్తి చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా వచ్చిన సేవకులందరినీ కూడా పేరు పేరుని పెట్టి దీవించి ఆస్వాదించి వారికి ఇచ్చిన సంఘాలను అభివృద్ధి పరిచి ఇంకా అనేకమైన సంఘాలు కట్టడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇదిగో ప్రభా అయ్యా మరి ఆరాధన చేయడానికి సరోజిని గారికి మంచి మరియు అవకాశం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి మరి ఇదిగో నా ప్రభా ఉదయకాల సమయంలో ప్రార్థన ఎట్టి ధన్యతలు ప్రభా, అట్టి ధన్యతలు మాకు అందరికి దయచేయమని ప్రభా. ఈరోజు మేము వాక్షానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఈ చిన్ని ప్రార్థన పాపి ప్రార్థన పాదాల చెంత పెడుతూ ప్రభా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ఆయన మా బతిమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. స్తోత్రం. నేను చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమెన్. స్తోత్రం. పాటలోకి వెళ్దామండి. మన వద్ద ఉన్నటువంటి ఎట్రబాబు గారు అమ్మా వందనాలు. కంప్యూటర్ మైక్ ఆపో పాట పాడండి. తప్పకుండా ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారి నీవు చూచుటలేదా, పోతున్న వారి నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, మా నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా పాట పాడించిన వెట్రబాబు గారు వందనాలండి. వందనాలు. పాట పాడుకుందాం. మన మధ్యలో రండి రామాదేవి గారు. పాట పాడడం. జీవనదిని నాలో దయములో పవింపచేయమయ్యా, జీవనదిని నా హృదయములో పవింపచేయమయ్యా, బలహీన సమయములో నీ పరమును ప్రసాదింపచేయమయ్యా, బలహీన సమయములో నీ పరమును ప్రసాదించుము, శరీరాకి అన్నయో నాలో నశింపచేయమయ్యా, శరీరాకి అన్నయో నాలో నశింపచేయమయ్యా, ఎండిన ఎముక అన్నయో తిరిగి జీవింపచేయమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చెయ్యమయ్యా, ఎండిన ఎముకలన్నయో తిరిగి జీవింపచేయమయ్యా, ఆత్మీయ వశములతో నన్ను అభిషేకం చెయ్యమయ్యా, జీవనదిని నా హృదయములో పవింపచేయమయ్యా, జీవనదిని నా హృదయములో పవింపచేయమయ్యా, నీ వాక్యమే దీపమును నాలో వెలిగింపచేయమయ్యా, నీ వాక్యమే వరములతో నన్ను అభిషేకం చెయ్యమయ్యా, నీ జీవ మార్గములో మమను వహింపచేయమయ్యా, నీ జీవ మార్గములో మమ్మను వహింపచేయమయ్యా, పరిశుద్ధ అగ్నిలో నన్ను మండింపచేయమయ్యా, పరిశుద్ధ అగ్నితో నన్ను మండింపచేయమయ్యా, హల్లెలూయా ఆమేన్ ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్ ఆమేన్, హల్లెలూయా ఆమేన్, జీవనదిని నా హృదయములో పవింపచేయమయ్యా, జీవనదిని నా హృదయములో పవింపచేయమయ్యా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒకటి పాట పాడించిన రామాదేవి గారు వందనాలండి. వందనాలు. వందనాలు. చక్కటి పాట పాడించారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి జేబీ బ్రదర్ గారు ఒక పాట పాడిపిస్తారు. బ్రదర్ గారు పాట పాడండి. జేపీ గారు. దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాం అండి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము, పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము,
నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. ఇలా నాకెవ్వరు లేరను కొనగా, నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా, నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరాధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది, ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరాధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది, ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. బలహీనతలో నన్ను బలపరచి, ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి, ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి, ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి, ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే,
నీ పరిచర్యలో మహిమానందమే పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన బ్రదర్ గారికి వందనాలండి. వందనాలమ్మ. వందనాలు. మరో పాట పాడుకుందాండి. తర్వాత వరలక్ష్మి గారు లైన్ లో ఉండండి అమ్మా, పాట పాడతాకి. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ చిందిన రక్తమునా నీ పొందితి స్వస్థతను, చిందిన రక్తమునా నే పొందితి నీ స్వస్థతను, స్పందించుము నాలో ప్రభు, స్పందించుము ఆత్మలో నన్ను కనుగొంపచేసి ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, మంటిని నేను ప్రభు, కనుగొంటిని నీ కృపలన్, మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపలన్, నానంటిని నీ దరికిన్, మన్నించుము యేసు ప్రభు, రానంటిని నీ దరికిన్, మన్నించుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నేను పాపిని యేసు ప్రభు. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి మన మధ్యన వరలక్ష్మి గారు వందనాలమ్మ. పాడు. పాడండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను సయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను సయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా. నీ వెంటే నే ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు కలిగినా, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా, నిట్టూర్పులైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీవుంటే నా చాలు యేసయ్యా. నీ వెంటే నే ఉంటానేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన వరలక్ష్మి గారికి వందనాలండి. ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మనం సరోజిని గారు ఈ రోజు ఆరాధన చేస్తారు. సరోజిని గారు వందనాలండి. వందనాలమ్మా. చెయ్యమ్మా ఆరాధన. స్తోత్రం 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 దేవ తండ్రి, దయగల స్వామి, కృపామయ, నీ కొందనములు స్తోత్రం స్తోత్రమయ తండ్రి. స్తుతికి పాత్రుడా, స్తుతి సింహాసనశీలుడా, నీకే స్తోత్రములు తండ్రి. మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల రాజా, నీకే స్తోత్రములయ తండ్రి. పూజనీయుడ, ఆరాధనకు యోగ్యుడా, నీకే స్తోత్రములు తండ్రి. ఆది సంభూతుడా, ఆది శక్తుడా, అనంత జ్ఞాని, నీకే స్తోత్రములయ తండ్రి. అయ్యా తండ్రి, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ఇజ్రాయేల్ కాపరి, నీకే స్తోత్రములయ తండ్రి. నాయన అనుదినము నా ప్రభా, నా తండ్రి, పరిశుద్ధుడు అని నా ప్రభు, కోట్ల దూతలతోను నా తండ్రి, 24 పెద్దలతోను 4 జీవాలతోను నా తండ్రి అనుదినము స్తుతులు అందుకుంటున్న దేవా, నీకే వందనములు. స్తుతులు స్తోత్రమయ్యా తండ్రి. ప్రేమ గల మా పరలోకము తండ్రి, నాయన నేటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీ కొందరములు స్తోత్రమయ్యా తండ్రి. పరిశుద్ధ శక్తితోను నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీ కృతజ్ఞతలు తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. ప్రభువా, మేము నా తండ్రి నాయన నీ ప్రేమను అనుభవించడానికి నా ప్రభు, మరియు నీ యొక్క అద్భుతమైన శక్తిని అనుదినము నా తండ్రి అనుభవించినట్లు నా ప్రభు, మరియు నా ప్రభ నీ నామంను ఎల్లప్పుడూ మహిమపరచినట్లు నా తండ్రి నాయన మాకు నా ప్రభు సహాయం చేస్తున్న దేవా, నీ కొందనములు స్తోత్రం తండ్రి. నీ నామము నాకు నా ప్రభ ఘనతయు నా ప్రభు మరి కీర్తిని తెచ్చినట్లుగా మమ్మల్ని నా ప్రభు మారుస్తున్నందుకు నా ప్రభ నీ కృపను బట్టి నా ప్రభు నీ కొందనాలు స్తోత్రం తండ్రి. మా శత్రువుల సమక్షంలో మాకు భోజనము సిద్ధపరిచిన ప్రభు, వారి దృష్టి ఎదుట మమ్మల్ని అతన్ని ఉన్నతముగా చేయనట్లు చేస్తున్న దేవా, నీ కొందనములు స్తోత్రం తండ్రి. నీ బలమైన నామమునకు వందనములు స్తోత్రమైన తండ్రి. మేము అనర్హులమైనప్పటికీ నా ప్రభు నా తండ్రి నాయన నీ దృష్టిలో మమ్మల్ని నా ప్రభు కనపరుస్తూ వస్తున్న విధానం బట్టి నీ కొందనములు స్తోత్రమైన తండ్రి. నేను విలువైన నా తండ్రి, విలువైన వారిగా నా ప్రభు భావించినందుకే నీ కొందనాలు స్తోత్రమయ నా తండ్రి. నాయన కృపా సత్య సంపూర్ణ నీకే వందనాలు స్తోత్రం తండ్రి. అబ్రాహ్మ దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీకే వందనాలు స్తోత్రమయ తండ్రి. గడిచిన దినము, గడిచిన రాత్రి అంతయు నా ప్రభా నీ కృపగల భద్రతతో మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవా, నీ కొందనములు స్తోత్రం తండ్రి. మాకు సహాయం చేస్తూ వస్తున్న దేవా నా తండ్రి, నీ ప్రేమ అంతటికే నా ప్రభ నీకు స్తోత్రమే తండ్రి. గడిచిన దినము మా ప్రభ మేము ఎక్కడైతే నీకు నా తండ్రి దుఃఖకరంగా జీవించామో నా ప్రభ దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి తండ్రి. దేవా నీకే వందనాలు స్తోత్రమే తండ్రి. ఈ ఉదయకాలం నా ప్రభ మేము సజీవంగా ఉన్నామంటే నా తండ్రి అదంతయు నీ కృప నా తండ్రి. నీ కొందనాలు తండ్రి నాయన. ఇక నా ప్రభు లోకంలో నా ప్రభ అనేక మంది నా తండ్రి జ్ఞానులు నా ప్రభ, విలువైన వారు నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభ మరుగున పడిపోయిన తండ్రి గొప్పవారు నా తండ్రి నాయన. విశ్వాసులు నా ప్రభు ఎంతో మంది నా తండ్రి చనిపోయిన వారు నా ప్రభు. అటు వారి లెక్కలో మమ్మల్ని నా తండ్రి ఉంచకుండా నా తండ్రి సజీవ రకాల చెట్టు మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి మరి యొక్క దినము నా ప్రభుని స్తుతించడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కొందనాలు స్తోత్రమయ్యా తండ్రి నాయన. ఇక నా ప్రభా మమ్మల్ని జ్ఞానంతో నింపుతూ వస్తున్న దేవుని కొందనాలు తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా ఆది యందు భూమి పునాది
పునాదులు వేయకముందే నా తండ్రి నాయన నువ్వు చేసిన వాడు నా ప్రభు. నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 తండ్రి. ఆకాశంలో నా ప్రభ నీ పాదపీఠం నా తండ్రి నాయన, భూమి నీ పాదపీఠం నా తండ్రి నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి నాయన. నీతి లేని వారము నా ప్రభు, నీతి లేని బ్రతుకులతో బతుకుచున్నామేమో నా ప్రభు. నా తండ్రి మమ్మల్ని క్షమించయ్యా, నీ ప్రేమ చొప్పు నీ దయ చొప్పున మమ్మల్ని నీతిగా మార్చండి నా తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం 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 తండ్రి. ఎన్నికలేని మమ్మల్ని నా ప్రభా నీ ప్రేమతో ఎన్నుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి. యూదా స్తుతిగోత్రపు సింహమా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం అయ్యా. మా కేడమా, మా దుర్గమా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రమే. మా ఆరాధ్య దైవమా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి నాయన. నీ నమ్మిన వారిని ఎప్పటికీ తోసివేయవు నా ప్రభు. నా తండ్రి మా జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేస్తున్న వస్తున్న దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం స్తోత్రం అయ్యా తండ్రి నాయన. అనుదినము నా ప్రభు మా కుటుంబాలతో కలిసి నేను ఆరాధించుకునే భాగ్యం మాకు దయచిన తండ్రి నాయన. ఉదయకాల ఆరాధనలన్నీ నువ్వు ఆలకిస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. ఆరాధిస్తున్నప్పుడు నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నా తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. అయా మిమ్మల్ని ఎలా ఆరాధించాలో ఎలా స్తుతించాలో మాకు నేర్పించాయా తండ్రి నాయన. ఆయా తండ్రి మా కోసమే కదైనా తండ్రి అనుదిన నా ప్రభు తండ్రి కుడి పార్శ్వ ముందు కూర్చుని నా ప్రభు నా సప్రాసక్తి మూలుగులతో నా తండ్రి మా కోసం విజ్ఞాపన చేస్తున్న దేవ నీకు వందనాలయ్యా. మా మార్పు కోసం నా తండ్రి, మా పాపాల కొరకే కదా నా తండ్రి నాయన నువ్వు సిలువ నా తండ్రి నాయన ఆఖరి రక్త బొట్టు వరకు నా ప్రభు నీ ప్రాణాలు విడిచి ఉన్నావు నా ప్రభు. నా తండ్రి మేము చేసిన నా ప్రభు తప్పుల వల్ల నా తండ్రి, మేము చేసిన ఘోరమైన పాపాల వల్ల నా తండ్రి నీ శరీరం అంతా దున్నబడింది నా తండ్రి. అయ్యా నాయన నీకేమి ఇచ్చిన మీరు తెచ్చలేము నా ప్రభు. నా తండ్రి లోకల్ బంధాలు శాస్త్రం కాదు నా ప్రభు. ఇంతలో కనపడే అంతరమైపోయి ఆరు వంటి నా తండ్రి నాయన. లోకల్లో అన్ని వ్యర్థం నా తండ్రి నాయన. నీ ప్రేమ అమూల్యమైనది నా తండ్రి నాయన. ఎవరినైనా తండ్రి మా కోసం ప్రాణం పెట్టగలరు నా ప్రభు. నా తండ్రి అంతటి గొప్ప త్యాగం చేసిన దేవా నీకు వందనాలు తండ్రి నాయన. నువ్వేం అడగట్లేదు కానీ నా ప్రభు నేను స్తుతించే వారిగా ఉండమంటున్నావు నా తండ్రి నాయన. నీ చిత్త ప్రకారం జీవించమంటున్నావు ప్రభు. నా తండ్రి నీతిగా జీవించమంటున్నావు నా ప్రభు. అటువంటి నీతిగల జీవితాలు మాకు దయచే నా తండ్రి నాయన. ఇది నా ప్రభా లోకంలో నా ప్రభు కలిసిపోకుండా నా తండ్రి మేము నా ప్రభా వంకర జనం మధ్య ఉన్నామేమో నా తండ్రి. నా ప్రభా అజ్ఞానంలో కాకుండా జ్ఞానంతో బతికి బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచే నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రము 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 దేవా. దయగల స్వామి కృపామయ తండ్రి, మా జీవితాల పట్ల నువ్వు చేసిన మేలు అన్నింటిని తలుచుకుంటున్నా తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నావు నా ప్రభు. అయ్యా నీకేమిచ్చి మిరడం తీర్చిగలవు నా ప్రభు. మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసింది ఏమో నీకు వందనాలయ్యా. అయా స్థుతులకు పదడ స్తోత్రాలు కూడా ఈ దినం చూడక ఎంతో మంది నశించిపోయారయ్యా తండ్రి నాయన. వారి లెక్కల్లో మమ్మల్ని ఉంచకుండా నా తండ్రి నువ్వు సజీవంగా ఉంచినందుకు మరొకసారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నా తండ్రి. అయా తండ్రి ఇదిగో పాట ద్వారా దేవుని స్తుతించుకుందామండి. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా. మహనీయుడైన మహిమరాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా. ఉన్నత లోకమందున సమీపించరాని తేజస్సునా ఉన్నత లోకమందున సమీపించరాని తేజస్సునా అత్యున్నత సింహాసమందున్న ఆసీనుడైన అమారుడు అద్భుతాకరుడు అనంతుడు ఆదిశక్తి దేవుడు ప్రభావ మహిమ ఘనతనంద యోగ్యుడకు యెహోవాకు ఆరాధనా ఆరాధనా
ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడు అనుచు పాడిన 24 పెద్దలు సాగిలపడి పూజించిన పరలోకము భూలోకము సంద్రము ప్రతి సృష్టయు పరలోకము భూలోకము సంద్రము ప్రతి సృష్టియు స్తోత్రమనసు పాడిన పూజార్హుడు యెహోవాకు స్తోత్రమను పాడుచు పూజార్హుడు యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన రాజులకు రాజుడై ప్రభులకు మహాప్రభువు ఆది మధ్య అంతముల్లేని నిత్య దేవుడు సకల సృష్టికర్తయు సర్వాధికారి ఆయనే సకల సృష్టికర్తయు సర్వాధికారి ఆయనే యుగాయుగములు మార్పులేని మహిమ గల యెహోవాకు యుగాయుగములు మార్పులేని మహిమ గల యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన హరే తండ్రి నాయన నా ప్రభు నువ్వు ఆరాధ్యుడు నా తండ్రి నాయన ఆశ్చర్యకరుడు నా ప్రభు మహనీయుడు నా తండ్రి మహారాజు నా ప్రభు అయ్యా నా తండ్రి నిన్ను ఆరాధించుకోవడానికి నా ప్రభు క్షణం మాకు ఇచ్చినందుకు ఎన్నో వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి అద్వితీయ దేవుడు నా ప్రభు అయ్యా నా తండ్రి నేను ప్రభు ఇదిగో నా తండ్రి నాయన పరలోకం భూలోకం నా తండ్రి సందర్భం ప్రతి సృష్టిని నువ్వు ప్రభు సృష్టించిన దేవుడు నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు నాయన నీ మాటను మేము నా ప్రభా తృణీకరిస్తున్నావా నా తండ్రి నాయన నిజమైన దేవుడు నీ ఎరక్క నా ప్రభు నా తండ్రి నీకు దూరంగా బతుకుచున్నామే మా ప్రభు ఒక్కసారి నా తండ్రి నాయన మా జ్ఞానాన్ని ఉన్న తండ్రి నిజమైన దేవుడిని వెరిగి నా ప్రభు నిన్ను ప్రార్థించుకుని స్తుతించే వారికి ఉండాలని నువ్వు సహాయం తెచ్చు నా ప్రభు అయ్యా నా తండ్రి మేమే కాకుండా నా ప్రభు ఈ లోకంలో నా తండ్రి నామం తెలియని వారు అనేకులు ఉన్నారు నా ప్రభు వారి జీవితంలో నా తండ్రి ఘనత చేయి నా ప్రభు నా తండ్రి నేను నామ పేరట ఏదో ఒక ఘనత చేసిన తండ్రి వారి ఆత్మలు నీ వైపు నన్ను ఆకర్షించడానికి సహాయం దయచు నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి నా ప్రభు ప్రతి ఒక్కరు నా ప్రభుని స్తుతించడానికి మాకు సహాయం దయచు నా తండ్రి హల్లెలూయా 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 నీకే వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమే తండ్రి ఇదిగో నా ప్రభు మాకంటే ముందుగా చేసిన ప్రియుల ప్రార్థనలు అన్ని విన్నారు నా ప్రభు నా తండ్రి ప్రతి ప్రార్థన నా ప్రభు నా తండ్రి ప్రార్థనలు చెంత పెడుచున్నావు నా ప్రభు నా తండ్రి ప్రతి ప్రార్థనకి నా తండ్రి ఫలితం దయచే నా ప్రభు నా తండ్రి ఎవరైతే అప్పుల బాధలను తీసివే నా ప్రభు తండ్రి ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుచున్నారు నా తండ్రి నాయన అటువంటి సమస్యలు లేకుండా తీసివేయబడాలి నా ప్రభు అయ్యా తండ్రి నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ నా సంతోషంగా ఆనందంతో నా ప్రభు నా తండ్రి నా ప్రభు ఈ కార్యాలు చేశారు నా ప్రభు నా తండ్రి నేను చేసిన కార్యాలు మర్చిపోకుండా నా
ప్రభా స్తుతులు అర్పించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచిన తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన ఇంతవరకు నీ పాటల ద్వారా స్తుతించారయ్యా నా తండ్రి. నాయన పాటల ద్వారా మేము మహిమ తెచ్చుకున్నారు అనుకుంటున్నాం నా ప్రభు. అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం 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 నా తండ్రి. నాయన ప్రభు ఇంకా నువ్వు నా ప్రభు నా తండ్రి. నాయన ప్రభా స్తుతించడం అనివార్యంగా ఉంటున్నాము మా ప్రభు నా తండ్రి. నాయన నీ జ్ఞానాన్ని మాకు దయచేయ నా ప్రభు. అయ్యా నా తండ్రి నీకు ఇష్టమైన రీతిగా నా ప్రభు స్తుతులు అర్పించుకునే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయ నా తండ్రి. నేను నీ చిత్తమై ఏమై ఉన్నదో మా ప్రభు మా జీవితంలో నా తండ్రి. నీ చిత్తానుసారం జీవించబడలేక సహాయం దయచేయ ప్రభు. అటువంటి నీ చిత్తాన్ని ఎరిగే జ్ఞానాన్ని మాకు దయచేయ తండ్రి. నాయన నీ వాగ్దానాలు ఎత్తుపట్టిన ప్రభు నీ స్థితులు అర్పించబడలేక ఉండడానికి మాకు సహాయం దయచేయ తండ్రి. నాయన ఈ రోజు వస్తున్న దైవసాగుడిలో మీరు ఉండండి నా ప్రభు. సిలువ చాటును మరుగుపరిచిన ప్రభు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయ తండ్రి. ఏ ఆత్మీయ ఆహారం కొరకు మేము ఎదురు చూస్తున్నాము నా ప్రభు. ఆత్మీయ ఆహారం మాకు దయచేయ తండ్రి. నాయన ఇక నా ప్రభు విన్న నా ప్రభు వాక్యాన్ని వదిలివేయకుండా నా ప్రభు మా జీవితాలు నెరవేసుకుని బతికే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయ తండ్రి. హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం మేము వింటమే కాకుండా నా ప్రభా ఇతరులకు నా ప్రభు నీ వాక్యం చెప్పే జ్ఞానాన్ని మాకు దయచేయ తండ్రి. హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం. ప్రతి ఒక్క పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించి వారి ఆర్థిక ఇబ్బందులు నువ్వు ఎరిగి ఉన్నావు నా ప్రభు తండ్రి. నాయన వారి ఆరోగ్యం పట్ల సహాయం దయచేయ తండ్రి. ప్రతి ఒక్క విషయం వారిని దీవించి ఆశీర్వదించుకున్న ప్రభా నేను చిన్న స్తుతి ఆరాధన నీగా సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసిన సరోజిని గారికి వందనాలండి. కీర్తన భాగం చదువుదాం. మరి సేవకులు లైన్ లో ఉన్నారు. 78వ కీర్తన 41 నుంచి 45 వరకు. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఆయన బాహుబలముకైనను విరోధుల చేతుల నుండి ఆయన తమ్ము విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులు తన చూపిన క్రియలను సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారు ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి చోరీగలను గుంపులుగా విడిచి అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్ ఆమేన్. అయ్యగారు వందనాలండి. అమ్మ వందనాలమ్మ.